నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ప్రముఖ చలనచిత్ర నిర్మాత మాజీ పార్లమెంట్ సభ్యులు డి రామానాయుడు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. రామానాయుడు ఫోటోను జత చేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రామానాయుడు చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మాతగా ఎన్నో రికార్డులను సృష్టించిన రామానాయుడు తెలుగువారి కళాసేవకు ఒక ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయన స్మృతికి ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి పవన్ సమీక్ష నిర్వహించారు. అధికారులతో వర్చువల్ విధానంలో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామంలో పైలేరియాతో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు ఎక్కువగా కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సమీక్షలో సూచించారు. ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని పెదపెంకి గ్రామంలో తాజా పరిస్థితులు, అత్యవసర ప్రజారోగ్య సమస్యలు మరియు వివిధ అభివృద్ధి పనులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అమరావతిలోని తన కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామ పరిధిలో నెలకొన్న తాగునీటి ఎద్దడి, పారిశుద్ధ్య లోపం మరియు అంటువ్యాధుల విజృంభణపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెదపెంకి గ్రామంలో గత కొంతకాలంగా ఫైలేరియా వ్యాధితో పాటు డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన దోమల ద్వారా వ్యాపించే జ్వరాల కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో వైద్య మరియు ఆరోగ్య శాఖతో పాటు పంచాయతీరాజ్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన కఠిన ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో అంటువ్యాధులు మరింత ప్రబలకుండా ఉండాలంటే ముందస్తు నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామ వీధుల్లో నిలిచిపోయిన మురుగునీటిని వెంటనే తొలగించేందుకు మురుగు నివారణ ప్రత్యేక చర్యలు చేపట్టాలని, దోమల నివారణకు క్రమం తప్పకుండా ఫాగింగ్ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. వీటితో పాటు ప్రజలకు సురక్షితమైన తాగునీటి సరఫరాను పునరుద్ధరించడం అత్యవసరమని, క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేదే లేదని హెచ్చరిస్తూ పెదపెంకి గ్రామంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను నిరంతరం పర్యవేక్షించి ప్రగతి నివేదికను తనకు సమర్పించాలని పవన్ కళ్యాణ్ ఈ వర్చువల్ సమీక్షలో అధికారులను ఆదేశించారు. Okay, can you create a issue pattern and I would like to discuss in session. Country planning. రూరల్ పెడుతున్నాం సార్. అలాగే కంట్రీ ప్లానింగ్ ఇది మన లేఅవుట్ అప్రూవల్. ఓకే సార్, ఇది ఒక ప్రభాకర్ గారు ఒక కేస్ స్టడీగా చేద్దాం సార్. ఇది అంటే నాకు అండ్ ఇది నేను ఎందుకు ఓకే మీరు ప్రజెంట్ చేయండి. ఐ స్పీక్ లాస్ట్. ఓకే, గో అహెడ్ సార్, గో అహెడ్. సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ ప్రఖ్యాత అణుశక్తి దిగ్గజం రోసాటం అల్యూమినియం తయారీ సంస్థ రుసాల్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశ్రమలు స్థాపించాలని వారిని ఆహ్వానించారు. ఫార్మా, వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా న్యూక్లియర్ మెడిసిన్, ఫుడ్ ఇరాడియేషన్ సెంటర్ను స్థాపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో కీలక అడుగులు వేస్తున్నారు. తన పర్యటనలో 4వ రోజు ఆయన సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ ప్రఖ్యాత అణుశక్తి దిగ్గజం రోసాటం అల్యూమినియం తయారీ సంస్థ రుసాల్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశ్రమలు స్థాపించాలని వారిని ఆహ్వానించారు. మరోవైపు గ్లోబల్ లాజిస్టిక్స్ సదస్సులో పాల్గొని ఆర్కిటెక్ నూతన జలమార్గం ద్వారా ఏపీకి కలగనున్న ప్రయోజనాలను ప్రపంచానికి వివరించారు. రష్యాకు చెందిన గ్లోబల్ న్యూక్లియర్ టెక్నాలజీ లీడర్ రోసాటమ్ డైరెక్టర్ అబాకుమోవ్ ఎవ్జెనీ, ఇంటర్నేషనల్ డైరెక్టర్ జనరల్ క్వాట్కోన్స్కీ ఎగర్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు గల అపార అవకాశాలను వివరిస్తూ పలు ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలో ఉన్న సువిశాల తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని పారిశ్రామిక వాడలకు 24/7 నిరంతరాయంగా స్వచ్ఛమైన విద్యుత్ను అందించేందుకు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు ఏర్పాటు చేయాలని లోకేష్ ఆహ్వానించారు. ఫార్మా, వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా న్యూక్లియర్ మెడిసిన్, ఫుడ్ ఇరాడియేషన్ సెంటర్ను స్థాపించాలని కోరారు. పారిశ్రామిక పార్కుల్లో నీటి కొరతను అధిగమించేందుకు న్యూక్లియర్ డీసాలినేషన్ ప్లాంట్ను నిర్మించాలని, అలాగే ఏరోస్పేస్, రక్షణ రంగాలకు అవసరమైన న్యూక్లియర్ గ్రేడ్ మిశ్రమ లోహాలు
కార్బన్ ఫైబర్ కాంపోజిట్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై రోసాటం ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. భారత్లో ఇప్పటికే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కలిసి పనిచేస్తున్నామని, ప్రతిష్టాత్మక కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్కు సాంకేతిక సహకారం అందిస్తున్నామని తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన లోకేష్ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్లోబల్ లాజిస్టిక్స్లో కొత్త అవకాశాలు, ఆర్కిటిక్లో లాజిస్టిక్స్ రూపురేఖలు అనే అంశంపై జరిగిన సదస్సులో లోకేష్ ప్రసంగించారు. సంప్రదాయ సూయజ్ కాలువ మార్గంతో పోలిస్తే ఆర్కిటిక్ ఉత్తర సముద్ర మార్గం ఆసియా, ఐరోపా మధ్య ప్రయాణ దూరాన్ని 40% తగ్గిస్తోందని, తద్వారా ఇంధనం, సమయం, ఖర్చులు ఆదా అవుతాయని వివరించారు. 1053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, 6 కార్యాచరణ ఓడరేవులు, మరో 4 నిర్మాణంలో ఉన్న పోర్టులతో ఆంధ్రప్రదేశ్ ఈ కొత్త మార్గానికి సహజమైన దక్షిణ ప్రవేశ ద్వారంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. Thank you very much for giving me this opportunity. It's a subject that's actually trading now, changing the future of global trade, energy, and resources. As countries like India are looking at alternative sources of energy form, it could be renewable, even having a strong position in electronics manufacturing, critical minerals also become very critical for us. That is where I believe that there's a lot of participation and partnership that can be created. And as a state, as you rightly said, we have about 1,000 kilometers of coastline. We have 6 operational ports, many more ports coming on stream. It shows that we need to open new routes. The recent geopolitical challenges have shown that we also need supply chains that are more resilient. And if there's one thing that is certain in this world, it's uncertainty. We are living in really exciting times, and when the way I look at it is when there are crises, there are opportunities, and opportunities are now presenting in front of us. So as a state, we believe that we have a role to play on the eastern seaboard of India. We will be the gateway to the hinterland of India, and that is the way I look at how Russia and India can actually work together, and more so my state can work together. So I believe that this is just the beginning of a wonderful journey together, and I believe that Arctic really matters because it builds a resilient network for us, and it also reduces time to ship cargo, so which is also very critical as more and more competitiveness comes into the entire supply chain management, and every day, if not every hour, matters. So this is very, very important for us as a state. To your second part of your question, is there enough of cargo to go both ways? That's where manufacturing is very critical. Under the leadership of our Honorable Prime Minister, Shri Narendra Modi, Make in India is a big push for us, where we see that while we import energy, we can export products, and that's where our state can play a very, very important role. And that is why if you look at in the last 2 years, 25% of investments in India have come to my state, and we believe that now we can create opportunities the other way around. వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం అవసరమని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నగర పరిశుభ్రతకు కీలకమని పేర్కొన్నారు. జూన్ 6 నుంచి 13 వరకు నిర్వహిస్తున్న బల్క్ వేస్ట్ జనరేటర్స్ అండ్ సోర్స్ సెగ్రిగేషన్ ఎడ్యుకేషన్ వీక్ ద్వారా ప్రజలకు వ్యర్థాల వర్గీకరణ, నిర్వహణపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం అవసరమని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా 3వ వారానికి సంబంధించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర శనివారం ఉదయం న్యూ ఆర్టీసీ కాలనీ జేడీ నగర్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నగర పరిశుభ్రతకు కీలకమని పేర్కొన్నారు. జూన్ 6 నుండి 13 వరకు నిర్వహిస్తున్న బల్క్ వేస్ట్ జనరేటర్స్ అండ్ సోర్స్ సెగ్రిగేషన్
ఎడ్యుకేషన్ వీక్ ద్వారా ప్రజలకు వ్యర్థాల వర్గీకరణ, నిర్వహణపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇంటి వద్దనే చెత్తను వేరు చేయడం, శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను అలవాటు చేసుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సంపద సృష్టికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చెత్తను 4 రంగుల డస్ట్బిన్లలో వేర్వేరుగా సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. వంటగదిలో ఉత్పత్తయ్యే తడి, సేంద్రియ మరియు సులభంగా కుళ్ళిపోయే వ్యర్థాలను ఆకుపచ్చ రంగు డస్ట్బిన్లో వేయాలని సూచించారు. రీసైకిల్ చేయదగిన కాగితం, ప్లాస్టిక్, గాజు, లోహ పదార్థాల వంటి వ్యర్థాలను నీలం రంగు డస్ట్బిన్లో వేయాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన ఈ వేస్ట్ వ్యర్థాలను నలుపు రంగు డస్ట్బిన్లో, శానిటరీ వ్యర్థాలు మరియు ఆరోగ్యానికి హానికరమైన ఇతర వ్యర్థాలను ఎరుపు రంగు డస్ట్బిన్లో వేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సరైన విధంగా చెత్తను వర్గీకరించడం ద్వారా వ్యర్థాల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరిగి నగర పరిశుభ్రతకు తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విధానాన్ని తప్పనిసరిగా పాటించేలా నగర వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో తన తండ్రి రామ్ విలాస్ పాస్వాన్ కు బలమైన అనుబంధం ఉందని కేంద్ర మంత్రి లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ అన్నారు. తన తండ్రి భౌతికంగా లేకపోయినా ఆయన మంచితనాన్ని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని అభిమానులు ఇక్కడి ప్రజలు నేటికి స్మరించుకుంటున్నారని తెలిపారు. ఆయన కుమారుడిగా కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచి ధైర్యం చెప్పడం తన బాధ్యతని అన్నారు. లోక్ జనశక్తి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతా వెంకటేశ్వర్లు సోదరుడు చింతా రాజశేఖర్ మొన్న అకస్మాత్తుగా మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్, లోక్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చందోలు సత్యనారాయణ నిన్న రాత్రి విజయవాడలోని ఆయన నివాసానికి వెళ్లారు. చింతా రాజశేఖర్ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతా రాజశేఖర్ చనిపోవడం బాధాకరమని, వారికి ధైర్యం చెప్పేందుకు వచ్చానని అన్నారు. లోక్ జనశక్తి రామ్ విలాస్ పాస్వాన్ ఎప్పుడు ఆంధ్ర ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ ఆంధ్ర ప్రజలతో రామ్ విలాస్ కు బలమైన అనుబంధం ఉందన్నారు. ఆయన ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజల కష్ట సుఖాల్లో తన వాణిని వినిపించారన్నారు. అందువలనే అభిమానులు ఆయన్ను ఇప్పటికీ స్మరించుకుంటున్నారని తెలియజేశారు. ఆయన ఈ లోకంలో లేనందున ఎవరైతే తన తండ్రిపై నమ్మకం ఉంచారో వారి కష్టాల్లో అండగా నిలబడడం కుమారుడిగా తన బాధ్యత అని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంతో కీలకమైందని, ప్యాకేజింగ్, మార్కెటింగ్ బాగా చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని, మెరుగైన పరిస్థితిలో ఉన్నామని చెప్పారు. గోళ నారాయణరావు మాట్లాడుతూ చింతా రాజశేఖర్ చిన్న వయసులోనే చనిపోవడం అనేది చాలా బాధాకరమని అన్నారు. సమాజం కోసం చిత్తశుద్ధితో పనిచేసేవారిని, ఎస్ఆర్ఆర్ కళాశాలలో 14 సంవత్సరాలు పనిచేశారని, వార్డు సెక్రటరీగా పనిచేశారన్నారు. आज उनके परिवार में उनके छोटे भाई जिस तरीके से दुखद निधन हुआ है, से परिवार के साथ उनका हिम्मत बांधने, उनको हौसला देने यहाँ पर आया हूँ। लोक जनशक्ति पार्टी रामविलास ने, शायद हम लोगों ने कभी आंध्रा में चुनाव नहीं लड़ा, पर मेरे नेता, मेरे पिता आदरणीय रामविलास पासवान जी का रिश्ता आंध्र प्रदेश के लोगों से बहुत मजबूत रहा। उन्होंने हमेशा यहाँ के लोगों के दुख सुख में उनकी आवाज़ उठाने का काम किया, और यही कारण है कि आज भी बड़ी तादाद में उनके समर्थक आज उनको याद करते हैं। आज जब वो इस दुनिया में नहीं है तो ये जिम्मेदारी मेरी बनती है कि जिन लोगों ने मेरे पिता पे विश्वास किया, आज उनकी दुख की घड़ी में मैं उनके साथ खड़ा रहूं। आज उसी उद्देश्य के साथ यहाँ पर आया हूँ। Sir, as a food processing minister, what are the steps being taken to increase farmers' income through value-added products? So I genuinely believe that when we talk about strengthening the farmers' economical status, food processing industry plays a very important role in that, and is the reason why when we came to Visakhapatnam yesterday, today the whole day with the Chief Minister, we tried and discuss and explore all the possibilities concerning food processing. Of course, Minister for Fisheries and Husbandry was also, Animal Husbandry was also there. Together, how we can help the fishermen here, the one who is associated with the seafood sector, how we can strengthen the value chain concerning the seafood sector and eventually increase the export
So in that, food processing definitely plays a very, very important role when we add value to it, when we make the packaging better, when we market it well. So definitely economical help will eventually reach to the fishermen and then various other sectors of food processing, to the farmers also. So today it was a long discussion with the Chief Minister Shri Chandrababu Naidu ji, and we have worked on a lot of possibilities, and I think in coming time you'll see this sector growing very strongly and eventually helping the farmers and the fishermen here. Sir, PM Modi have completed 12 years of his విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్వేపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సభ్యులతో పాటు ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. సింగపూర్ వెళ్లేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే కుటుంబం సహా మిగిలిన ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్వేపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం రన్వేపైనే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రోజు ఉదయం 9:40 ఇండిగో విమానం సింగపూర్ కు బయలుదేరాల్సి ఉంది. అయితే టేకాఫ్ కు సిద్ధమై రన్వే పైకి వచ్చిన తర్వాత సాంకేతిక లోపం బయటపడటంతో విమానం నిలిచిపోయింది. ప్రయాణికులు విమానంలోని గంటల తరబడి కూర్చుని ఉండాల్సి వచ్చింది. విమానాశ్రయ అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సభ్యులతో పాటు ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. సింగపూర్ వెళ్లేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే కుటుంబం సహా మిగిలిన ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు త్వరగానే సమస్యను పరిష్కరించి విమానాన్ని బయలుదేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ మన భాష, యాస, ఆచార వ్యవహారాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న ముంబై తెలుగు సంఘాల కృషి స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. ఎక్కడున్నా మన మూలాలను మరవకూడదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగువారంతా సోదరులేనని, తెలుగువారిలో ఐకమత్యం లేదనే భావనను తొలగించి భాషాపరంగా మనమంతా ఒక్కటేనని చాటి చెప్పారు. 3 రోజుల కేరళ పర్యటనను దిగ్విజయంగా ముగించుకుని ముంబై చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ ముంబై ఆంధ్ర మహాసభ మరియు జింకానా సంయుక్తంగా నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు 2026లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు మంత్రిని ఘనంగా సత్కరించారు. 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ముంబైలోని సియాన్లో ఉన్న శ్రీ షణ్ముఖానంద చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆడిటోరియంలో స్థానిక తెలుగు సంఘాలను ఉద్దేశించి మంత్రి దుర్గేష్ ప్రసంగిస్తూ ఎందరో మహానుభావులను కన్న తెలుగు నేల వైభవాన్ని స్మరిస్తూ పరాయి ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ మన భాష, యాస, ఆచార వ్యవహారాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న ముంబై తెలుగు సంఘాల కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా నిడదవోలుకు చెందిన చిన్నారి నదియా ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని, అలాగే మహారాష్ట్ర ప్రత్యేక గీతానికి చేసిన తెలుగు ప్రాంతానికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాన్ని అభినందిస్తూ స్థానిక సంస్కృతితో సమన్వయం సాధించడం గర్వకారణమన్నారు. ఎక్కడున్నా మన మూలాలను మరవకూడదని హితవు పలికారు. ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన మూలాలని మర్చిపోకుండా, మన భాషని, మన యాసని మనం మర్చిపోకుండా 10 కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన తర్వాతి తరాల వారు కూడా తెలుగు భాష యొక్క సొగసుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోటి మీరందరూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి తెలుగు వారికైనా కూడా మార్గదర్శకం అవుతుందనేటువంటి మాటలు మాత్రం ఈ సందర్భంగా నేను అమలు చేస్తున్నాను. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత పోతిన మహేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 17, 2026 నాటి మెమో 214/2026 ద్వారా దేవాదాయ శాఖకు చెందిన 1,38,848 ఎకరాల దేవాదాయ ఇనాం భూములను విలేజ్ సర్వీస్ ఇనాం భూములుగా మారుస్తూ 22A నుంచి తొలగించారని ఆయన ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవుడి సేవ చేసినంత వరకే సేవకులకు ఆ భూములపై హక్కు ఉంటుందని, సేవ ఆగిపోతే అవి దేవుడికే చెందుతాయని స్పష్టం చేశారు. ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి తోడు ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ నియామక జీవో 447 వెబ్సైట్ నుంచి తొలగించడం, పత్రికల్లో ముందస్తుగా అనుకూల కథనాలు రాయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మెమో 214/2026 ఏప్రిల్
17వ తారీఖున విడుదల చేశారు. ఈ మెమో యొక్క సారాంశం ఏంటంటే, దేవాలయాలకు చెందినటువంటి 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాలకు చెందినవి కావని, దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టి తద్వారా ఆ భూముల్ని అమ్మకం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి మెమో. ఈ మెమో 214/2026. దీనికి ముందు కావాలని పేపర్లో కూడా ఒక ప్రకటన విడుదల చేయించారు. ఆ విడుదల చేయించిన ప్రకటన ఏంటంటే, దేవుడి భూముల్లో 1,00,000 ఎకరాలకు పైగా ఇతరుల భూములు కలిసి ఉన్నాయని చెప్పి ఈనాడు పేపర్లో ప్రచురితమైనటువంటి వార్త. దేవుడి భూముల్లో ఇతరుల భూములంట 1,50,000 ఎకరాలు కలిసి ఉన్నాయని వార్తని ప్రచురించారు. ఒక్కసారి దేవాలయాల ఆస్తుల జాబితాలో దేవుడు భూములుగా నమోదైతే ఆ భూముల్ని ఏ విధంగా తొలగిస్తారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ముందుగానే ఈనాడు పేపర్లో ఇది కుట్రపూరితంగా ప్రచురించినటువంటి వార్త కాదా? దీంతోపాటు ఏబిఎన్ పేపర్లో కూడా చూడండి, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ నియామకంలో గందరగోళమని ఒక వార్తను ప్రచురించారు. అట్లాగే జీవో నెంబర్ 447గా ఒక జీవో విడుదల చేసి అందులో ట్రిబ్యునల్ చైర్మన్గా ఒక వ్యక్తిని నియామకం చేసి, అట్లాగే ఆ జీవోని వెబ్సైట్లో తొలగించారని సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. ఈ రెండు వార్తలు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చినాయి. మరి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఏ విధంగా దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి తొలగించి, నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకి కట్టబెడతారు? జనసేన రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. రాజ్యసభ అభ్యర్థిత్వంపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు పవన్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు. లింగమనేని రమేష్ కు 2015 నుంచి జనసేనతో అనుబంధం ఉంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే పవన్ ఆలోచనలకు ఆయన ఆకర్షితులయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం రమేష్ నామినేషన్ వేస్తారని హరిప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో 3 టీడీపీ, 1 జనసేన తీసుకురావాలని నిర్ణయించారు. జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. శుక్రవారం సాయంత్రం పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ పేరును ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. లింగమనేని రమేష్ కు జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ తో 2015 నుంచి అనుబంధం ఉందని తెలిపింది. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులై ఆయన వెన్నంటి ఉన్నారని తెలిపింది. రాజ్యసభ అభ్యర్థిగా శనివారం మధ్యాహ్నం లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారని ప్రకటించింది. 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ జనసేన సిద్ధాంతాలపైన, పవన్ కళ్యాణ్ పైన విశ్వాసంతో ఎన్ని ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలు పరిగణలోకి తీసుకోకుండా అవకాశం కల్పించినట్లు జనసేన తెలిపింది. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కళ్యాణ్ పరిగణలోకి తీసుకున్నారని పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరుతో ప్రకటన విడుదలైంది.
సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో చైతన్యం అవగాహన పెంపొందించడంలో రోటరీ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సమాజాన్ని మంచి దారిలోకి తీసుకువెళ్లేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వివిధ వృత్తుల్లో ఉన్నత విలువలతో సేవాభావం నిబద్ధతతో పనిచేస్తున్న వారిని గుర్తించి సన్మానించడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ సన్మాన సమ్మేళనం కార్యక్రమం విజయవాడ గురునానక్ రోడ్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ వృత్తుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోటరీ సమాజాన్ని మంచి దారిలో తీసుకువెళ్లడానికి ఏడాది పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. సేవ స్ఫూర్తిదాయక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ విశ్వవ్యాప్త సంస్థ ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రారంభించిన సంస్థ అని చెప్పారు. విశ్వ మానవాళికి కావలసిన అన్ని సేవలను ఒక్కో నెలలో ఒకటి నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా వృత్తి గౌరవం, వృత్తి నిబద్ధతలు పెంపొందించడానికి ఒకేషనల్ మంత్ ను నిర్వహించామని చెప్పారు. క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ స్ఫూర్తితో ఉన్నత విలువలు, సేవా తత్వానికి నిబద్ధతను కొలమానంగా తీసుకుని వారిని సన్మానించడం జరిగిందన్నారు. సమాజానికి ఉన్నతమైన వ్యక్తుల అవసరం ఉందన్నారు. నలుగురు సమాజంలో వాళ్ళ వృత్తికి వాళ్ళు చేస్తున్న న్యాయానికి మెచ్చి వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమం. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, రోటరీ సమాజాన్ని మంచి దారిలో తీసుకెళ్ళడానికి సంవత్సర కాలం పాటు దాని కార్యవర్గం ఎన్నుకోబడిన సంవత్సర కాలం పాటు అనేకమైన కార్యక్రమాలు ఎంచుకుని ఆ కార్యక్రమాలు ఒక ప్రోగ్రాం ప్రకారం క్రమమైన విధానంలో తీసుకువెళ్తూ ఒక సర్వీస్ యాక్టివిటీ తీసుకున్నా, లేకపోతే మోటివేషన్ పబ్లిక్ మోటివేషన్ తీసుకున్నా, లేకపోతే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే కార్యక్రమాలు, వాటితో పాటు సమాజంలో కొందరు సన్మానించి ఆ సన్మానం ద్వారా ఒక మంచి మెసేజ్ని సమాజానికి ఇవ్వటానికి ఆ యొక్క గ్రహీతలు వాళ్ళు మరింత మంచి సమాజాన్ని చేయాలనే ఆలోచన రావటం కానివ్వండి, వారిని చూసి మాకు కూడా అలాంటి సన్మానం చేయించుకునే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని మంచి కార్యక్రమాన్ని చేసిన మరి ఎన్డీపీ గారికి అధ్యక్షులుగా ఎన్డీపీ గారికి, అదేవిధంగా శ్రీరామ్ గారు రోటరీ గవర్నర్ ఎలక్ట్ గారికి, మిగతా కార్యవర్గం లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వేణు గారు అందరు కూడా మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, దానిలో భాగంగా ఒకేషనల్ మంత్గా వృత్తిపరమైన విలువలు, వృత్తి గౌరవం, వృత్తి యొక్క నిబద్ధతల్ని పెంపొందించడానికి సమాజంలో ఒకేషనల్ మంత్గా నిర్వహించాం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ మా క్లబ్బు ఈ రోజున విజయవాడలో అత్యంత నిబద్ధతతో వారి వారి వృత్తుల్లో నిష్ణాతులైన వ్యక్తుల్ని కాచి వడపోసి సెలెక్ట్ చేసి ఒక్కొక్క రంగంలోంచి ఒక్కొక్కరి 4 రకాల రంగాల్లోంచి ఒక హోటల్ నిర్వహిస్తున్న 3 తరాలుగా హోటల్ నిర్వహిస్తున్న వారిని, ఒక వ్యక్తిని, మిలాప్ హోటల్ వారిని, అలాగే పోస్ట్ మ్యాన్గా అత్యంత నిబద్ధతతో సర్వీసెస్ చేస్తున్న వారిని, అలాగే కోర్టుకి కానిస్టేబుల్గా వారు ఎంతో నిజాయితీగా నిర్వహిస్తున్న సేవల్ని గుర్తించడం జరిగింది. అలాగే ఈయన బార్బర్ వృత్తిలో ఉండి ఆయన వృత్తిని ఏ వృత్తి తక్కువ కాదు ఎక్కువ కాదు, ఆ వృత్తి యొక్క విలువలను పాటించితే అన్ని అద్భుతమైన సమాజానికి కావాల్సిన వృత్తులు ఇవన్నీ, అలాంటి వ్యక్తులను మేము గుర్తించి ఈరోజు సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షుడిగా సన్మాన సమ్మేళనం అనే కార్యక్రమం 4 వ్యక్తుల్ని వివిధ వృత్తుల నుంచి ఎంచుకొని రోటరీ ఇంటర్నేషనల్ యొక్క స్ఫూర్తితో వారి యొక్క ఉన్నత విలువలకి, సేవా తత్వానికి, నిబద్ధతకి కొలమానంగా భావించి వారిని ఎంచుకుని వారికి సన్మానం చేసి, తద్వారా ఈ సమాజానికి ఇటువంటి ఉన్నతమైన వ్యక్తులు చాలా అవసరం. అలాగే సమాజం యువతరం ఉత్తేజం పొందేందుకు ఇది ఉపకరిస్తుందని ఈ ప్రెస్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా 10 మందికి తెలిసి వారిలాగా సన్మానాలు పొందాలని ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారనే ఆశతో ఈ యొక్క కార్యక్రమం చేయటం జరిగింది.
దానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు 2 లక్షల మంది నిరుద్యోగులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం డిఎస్సీ పేరుతో నిరుద్యోగులకు టోపీ పెట్టిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమం అంటే జగనన్న గుర్తుకు వస్తారని, వెన్నుపోటు అంటే వెంటనే చంద్రబాబే గుర్తుకు వస్తారని విమర్శించారు. పర్యాటకం పేరుతో సముద్ర తీరంలోని బీచ్లలో బాక్సులు ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. అబద్ధపు హామీలతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్ని వంచిస్తోందని వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో క్లస్టర్ 2, 37, 38, 39, 44 డివిజన్ల పరిధిలోని వన్ డెన్ రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్, క్లస్టర్ 5 ఇన్ఛార్జ్ బంకా చాముండేశ్వరి ఆధ్వర్యంలో 1 టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టో కాగితాలను రోడ్డుపై తగలబెట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకు మించి ఇస్తామని నమ్మబలికి ప్రజలను నిండా ముంచిందని మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నగరాభివృద్ధికి దాదాపు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు. సుమారు 5 లక్షల మందికి పింఛన్లు తొలగించి వారి ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసి ఆ పోస్టులను లక్షల రూపాయలకు అమ్ముకున్న ఘనత మంత్రి లోకేష్ దేనని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో మహిళలను మోసగించారన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఒక్కరికైనా ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుందో తప్పుడు హామీలు, మోసపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుంచి కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడ కూడా పేద ప్రజలకి పథకాలు అందిందామని కానీ, ముఖ్యంగా మా విజయవాడ నగరం అయితే అభివృద్ధి చెందించాలని చెప్పిన ఆలోచన కూడా వాళ్ళకు లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక పెన్షన్లు 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా 5 గంటలకే పెన్షన్ అందించేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం పనిచేసిందని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. కానీ ఈరోజు ఆ పెన్షన్లు 4,000 రూపాయలు చేశామని చెప్పని దాదాపు 5 నుంచి 6 లక్షల పెన్షన్స్ కోసేసి 4,000 చేసామని గొప్పగా చెప్పుకున్నారు తప్ప, ఏదైతే 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకి అందరికీ కూడా, మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ కూడా విడుదల చేయలేదంటే ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనేది ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అని చెప్పని ఇస్తా అని చెప్పని ఎలక్షన్స్ ముందు నీకు 15,000, నీకు 1,500, నీకు 20,000 అని చెప్పిన పెద్ద మనుషులు అందరూ కూడా ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ప్రజలకు మీరు ఈ పథకాలు అందించట్లేదు, ఎందుకు అందించట్లేదు? మళ్ళీ పైపెచ్చు సూపర్ 6 అంతా ఇచ్చేసామని చెప్పని ఎవరైనా అందలేదంటే వాళ్ళ 4 మందం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తాను. ఆడబిడ్డని ఇది ఏమైంది? విషకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 ఏళ్ళు అయింది. ఇది 37 డేస్ యాక్చువల్గా వాణిజ్య కోళ్ళే. ఇక్కడ మాత్రం ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎవరు కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకుండా జీఎస్టీ వసూలు టార్గెట్ పెట్టుకొని చెప్పి వ్యాపారస్తులందరినీ కూడా జలగల్లాగా పీడించుకుంటున్నారు. దీని మీద కూడా ఏదో రోజు వ్యాపారస్తులందరూ తిరగబడి ఇచ్చేసే పరిస్థితి వస్తుంది. అలాగే సామాన్య ప్రజలు బయటకు రావాలి అంటే బండేసుకొని ఇవాళ భయపడే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎవరు కూడా జీఎస్టీ అధికారులు వేధింపులు కానీ, పోలీసులు వేధింపులు కానీ లేవు. ఇవాళ బయటకు రావాలి అంటే 1,000 రూపాయలు, 1,100 రూపాయలు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి ఒక కుటుంబంలో లేదు. ఏదైనా సినిమాకి వెళ్దామంటే వాళ్ళ ఖర్చులు 2,000 అవుతుంటే వీళ్ళకి కట్టాల్సిన ఫైన్లు 2,000 అవుతున్నాయి. దీని మీద కూడా ప్రభుత్వం పునరాలోచించాలి. ఇట్లాంటి ఇదిని పెట్టుకొని వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం మాత్రం అసలే వార్ ఎఫెక్ట్ వల్ల వ్యాపారాలన్నీ దెబ్బతిని చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎక్కడ అన్ని కూడా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. అలాంటి ఈ సమయంలో వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం మాత్రం కరెక్ట్ కాదు. కృష్ణా జిల్లా ఓండ్రంపాడుకు చెందిన రిటైర్డ్ హోంగార్డ్ అరిశెట్టి మధు తన తండ్రి ఇచ్చిన 2 ఎకరాల భూమిలో వ్యవసాయాన్ని అభిరుచిగా ఎంచుకున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత తన పొలం సమీపంలో ప్రవహించే బుడమేరు నీటి వనరును వాడుకుంటూ వేసవిలో 3వ పంటగా కూరగాయల సాగు ప్రారంభించారు. ఈ సీజన్లో ఆయన వేసిన బీర, దోస పంటలు అద్భుతమైన దిగుబడిని ఇవ్వడమే కాకుండా మార్కెట్లో మంచి ధర పలికి ఆయనకు ఆర్థికంగా భారీ లాభాలను తెచ్చిపెట్టాయి.
కృష్ణా జిల్లా ఓండ్రంపాడు గ్రామానికి చెందిన అరిశెట్టి మధు కథ ఎందరికో స్ఫూర్తిదాయకం. ఒకవైపు హోంగార్డుగా పోలీస్ విధుల్లో ఉంటూ ప్రజలకు సేవలందించడాన్ని తన ప్రధాన కర్తవ్యంగా భావించిన ఆయన, మరోవైపు తన తండ్రి ఇచ్చిన 2 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయడాన్ని ఒక గొప్ప అభిరుచిగా మార్చుకున్నారు. హోంగార్డు ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత వేసవి కాలంలో ఖాళీగా ఉండకుండా 3వ పంటగా కూరగాయల సాగు చేయాలనే వినూత్న ఆలోచన ఆయనకు వచ్చింది. దీనికి తోడు ఆయన పొలం సమీపంలో నిత్యం నీటితో కళకళ్లాడుతూ ప్రవహించే బుడమేరు వాగు ఉండడం ఈ 3వ పంట సాగుకు ఒక పెద్ద వరప్రసాదంగా మారింది. ఆ నీటి వనరును సద్వినియోగం చేసుకుంటూ వేసవి పంటగా ఆయన సాగు చేసిన బీర, దోస తోటలు అద్భుతమైన దిగుబడిని ఇచ్చాయి. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండడంతో ఈ పంటలు మంచి లాభాలను తెచ్చిపెట్టడమే కాకుండా ఆయనకు ఆర్థికంగా చక్కటి సత్ఫలితాలను ఇచ్చాయని రైతు మధు గారి మాటలే నిరూపిస్తున్నాయి. నీటి ఇబ్బంది ఉండే వేసవికాలంలో కూడా సరైన ప్రణాళికతో స్థానిక వనరులను వాడుకుంటూ ఆయన సాధించిన ఈ విజయం తోటి రైతులకు ఎంతో ఆదర్శప్రాయం. నేను విజయవాడలో హోంగార్డ్గా చేస్తానండి. రిటైర్ అయ్యాను ఇప్పుడు. మాది వచ్చేసి గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం, వాండ్రంపాడు విలేజ్ అండి. ఈ ఫస్ట్ వరేసానండి, తర్వాత మినుము వేసాము. మినుము పంట తీసిన తర్వాత తడిపేసి దుక్కు దున్ని బీరలు, దోసలు వేసానండి. ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి. నేను రిటైర్ అయ్యాను, ఖాళీగా ఉన్నాను. నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. వేసిన తర్వాత ఇది బాగానే పడిందండి. 30-40 సెంటు బీర వేసాను. 40 సెంటు కూడా దగ్గర అంటే 3 క్వింటాలన్నర 4 క్వింటాలు దిగిందండి ఇది బీర. దోసకాయ వచ్చేసి ఒక 40 సెంటు వేసాను. అది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక 5 క్వింటాల దాకా తెగింది. ఇంకా 2 క్వింటాలు తెగిద్దండి ఇది. ఈ వ్యవసాయం బాగానే ఉందండి. ఇది వేసవకాలం పంట. ఇది మాకైతే వాటర్ ప్రాబ్లం ఏం లేదు. బుడవేరు పరివార ప్రాంతం ఇది. దానివల్ల ఈ పంట వేయాలనిపించింది, వేసానండి. బాగానే ఉంది. ఈ బీరకాయ వచ్చేసి కేజీ 10 రూపాయలు చొప్పున అమ్మామండి. బాగానే ఉంది. ఈ దోస వచ్చేసి కేజీ 20 రూపాయలకి వెళ్తుంది. ఇప్పుడు కొంచెం రేటు తగ్గిందండి. రైతు బజార్ ఇస్తే రైతు బజార్, గన్నవరం రైతు బజార్లో బోర్డు 20 రూపాయలు ఉంటుంది. మన దగ్గర 15 రూపాయలు కొంటున్నాయండి. కనీసం 50 రూపాయలు ఉంటే రైతుకు గిట్టుబాటు అయ్యిద్దండి కేజీ. కానీ 20 రూపాయలు ఉండగానే గిట్టుబాటు అయితే 20 కూడా ఉండలేదు. రైతు బజార్లో అమ్మేది 20 రూపాయలు అమ్ముతున్నారు. మన దగ్గర రైతుల దగ్గర కొనుక్కునేదేమో 15 రూపాయలు కొంటున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది. కొంచెం ఇంకొక 5-10 రూపాయలు ఉంటే బాగుంటుందండి. బయట బళ్ళ మీద ఆటోళ్ళు అమ్మేది 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతున్నారు. మార్కెట్లోనేమో రైతు బజార్లో తక్కువ పోటీ పెడుతున్నారు. వాళ్ళు మన దగ్గర బాగా తక్కువ వేసుకుంటున్నారు. అదండి రేటు కొంచెం 5-10 రూపాయలు ఉంటే బాగుండేదండి. ఇంకా ఇది వేసవి కావాలని వేసానండి. ఇది ఖాళీగా ఉంటుంది. నేను రిటైర్ అయ్యాను. నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. ఈ 3 నెలలు ఖాళీగా ఉంటుంది అని చెప్పేసి వేసానండి. దానివల్ల బాగానే ఉంది. ఇతర రైతులకు వచ్చేసి మా బుడవేరు పరివాహ ప్రాంతం వారు ఇది 2వ పంట మినుము పీకేసిన తర్వాత తడుపుకొని శుభ్రంగా వాటర్ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు కూడా వేసుకొని బెండ కానీ, బీర కానీ, దోస కానీ ఏదైనా వేసుకొని అది సంపాదనకి చేసుకోవచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. ఇది వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళు కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పి నా సలహా అండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.